నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఏ కారణం చేత మానవుని ఇంట్లోనికి దారిద్ర్యం వస్తుందో తెలుసుకుందాము. ఎలాంటి పనులను చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో, ఎలాంటి పుణ్యం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోనికి వస్తుందో తెలుసుకుందాము. ఈ విషయాన్ని మనము ఒక కథ ద్వారా తెలుసుకుందాము. దయచేసి కథను పూర్తిగా వినండి. ఒకసారి నారద మహాముని శ్రీకృష్ణ భగవానుని వద్దకు వచ్చి, మహాత్మా, నా మదిలో 3 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి మీరు సమాధానాన్ని చెబుతారు అని నేను చాలా దూరం నుంచి వచ్చాను. మీరు వాటికి సమాధానాలు చెబితే నా మనసుకి శాంతి లభిస్తుంది అని అంటారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు నిస్సందేహంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలను అడుగు, నేను వాటికి ఖచ్చితంగా సమాధానాన్ని చెప్తాను అని అంటాడు. అప్పుడు నారద మహాముని, మహాత్మా, మానవుని జీవితంలోనికి ఏ కారణం చేత దారిద్ర్యం వస్తుంది, ఏ పాపం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో, అలాగే ఎలాంటి పుణ్యం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందో నాకు వివరించండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు మంచి ప్రశ్నలనే వేశావు. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. నేను దీనిని వివరించేందుకు నీకు ఒక చిన్న కథని చెప్తాను. అందులో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు లభిస్తాయి అని కథను చెప్పడం ప్రారంభించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు పూర్వము ధర్మధ్వజుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు, ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. అతని ఎంత ధర్మాత్ముడు అంటే, ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చి వారి వస్తువులు సాయంత్రానికి అమ్ముడు కాకపోతే వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులను మహారాజే కొనుక్కునేవాడు. తన రాజ్యంలో నుంచి ఎవ్వరినీ కూడా వట్టి చేతులతో పంపేవాడు కాదు. సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోనికి వెళ్లి ఎవరి వస్తువులు మిగిలినా కూడా వాటిని తీసుకుని దానికి విలువైన ధనం ఇచ్చి వారిని పంపించేవారు. ఇలా మహారాజుగారి గొప్పతనము 4 వైపులా కూడా వ్యాపించింది. అన్ని లోకాలలోనూ కూడా అతని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ విషయము యమ ధర్మరాజుకు తెలిసింది. ధర్మధ్వజుని గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలి అని ఒక పేద బ్రాహ్మణుని వేషం ధరించి ఒక పాత పెట్టెను తీసుకుని అందులో పనికిరాని చెత్త వస్తువులను నింపుకుని ధర్మధ్వజుని రాజ్యంలోనికి అడుగుపెట్టాడు యమధర్మరాజు. ఆ చెత్తను రాజ్యంలో అమ్మే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. కాని ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు? ఎవ్వరూ కూడా కొనుక్కోవడం లేదు. సాయంత్రం అయింది. ఇక సైనికులు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నీ వస్తువులు ఇంకా ఎవ్వరూ కొనుక్కోలేదా? అసలు నువ్వు ఏమమ్ముతున్నావు? ఏదైనా ఉండని. మహారాజు ఆదేశం ప్రకారము సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాము. ఈ పెట్టెలో ఏమున్నాయి? వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను ఇందులో దారిద్ర్యాన్ని తీసుకుని వచ్చాను. అంటే అంతా చెత్త నింపుకుని వచ్చాను. దీని విలువ 1000 బంగారు నాణ్యాలు అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విచిత్రమైన మాటలు విని ఆ సైనికులు, నీకు పిచ్చేమైనా పట్టిందా? ఆ దారిద్ర్యాన్ని ఎవరు తీసుకుంటారు? దానికి ఏ విలువ లేదు అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, దీనికి ఏ విలువ లేకపోతే నేను దీనిని తిరిగి నా ఇంటికే తీసుకుని వెళతాను. అయితే నేను మహారాజు గురించి చాలా గొప్పగా విన్నాను. అదంతా కూడా అబద్ధమే. మహారాజు ఎవరిని ఉట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను. ఏది మిగిలినా కొనుక్కుంటాడు అని అనుకున్నాను అని అంటాడు. బ్రాహ్మణుని మాటలు విన్న సైనికులు, నువ్వు విన్నది నిజమే. మహారాజు ఏ వ్యాపారిని కూడా ఊరికనే పంపడు. మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటారు. నువ్వు ఇక్కడే కొంతసేపు ఉండు. మహారాజుకి ఈ విషయం చెప్పి మేమే తిరిగి వస్తాము అంటూ ఆ సైనికులు అక్కడ నుండి మహారాజు వద్దకు వెళ్లి ఇలా అంటున్నారు. ఈరోజు మన అంగడిలోనికి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చాడు. అతను ఒక విచిత్రమైన వ్యక్తి. అతను ఒక పెట్టెలో చెత్తను నింపుకుని వచ్చి అందులో దారిద్ర్యం ఉంది, దీనిని 1000 బంగారు నాణాలకు అమ్ముతాను అని అంటున్నాడు. అప్పుడు మహారాజు వెంటనే, మీరు వెళ్ళండి, వెళ్ళి
అతను అడిగినంత ధనాన్ని ఇచ్చి వాటిని కొనుక్కోండి. లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు. ఇక సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకుని, ఓ బ్రాహ్మణుడా, నీకు 500 బంగారు నాణాలను ఇస్తాము. వాటిని తీసుకుని ఈ పెట్టెను మాకు ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను దీనిని 1000 బంగారు నాణ్యాలకు మాత్రమే ఇస్తాను. అంతకు తక్కువకు నేను అమ్మను. మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్లి, మహారాజా, మేము ఆ బ్రాహ్మణునికి 500 బంగారు నాణ్యాలు ఇస్తాము అని అడిగాము. కాని అతడు వినడం లేదు. బంగారు నాణాలు 1000 బంగారు నాణాలు ఇవ్వమంటున్నాడు. ఆ పెట్టెలో అంతా చెత్త దారిద్ర్యమే ఉంది. దాన్ని 1000 బంగారు నాణాలు కొనడము ఉచితం కాదు అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, చూడండి, ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయము. నేను ఎవ్వరినీ కూడా నా రాజ్యంలో నుంచి ఉట్టి చేతులతో పంపలేను. నేను సత్యాన్ని ఎప్పటికీ కూడా విడవను. నా ప్రాణం పోయినా సరే మీరు వెళ్ళి అతనికి 1000 బంగారు నాణాలను ఇచ్చి ఆ వస్తువులను తీసుకుని రండి అంటూ ఆదేశించాడు. వెంటనే సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకుని అతనికి 1000 బంగారు నాణ్యాలు ఇచ్చి దారిద్ర్యంతో నిండిన ఆ పెట్టెను తీసుకుని మహారాజు వద్దకు చేరుకున్నారు. ఆ బ్రాహ్మణుడు బంగారు నాణాలను తీసుకుని ఆ రాజ్యం నుంచి వెళ్లిపోయారు. అప్పుడు మహారాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు. ఇక చీకటి పడింది. రాత్రి నిద్రపోయే సమయంలో మహారాజు రాజమందిరం ముందు చల్లగాలికి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపించింది. ఆమె నానా రకాల ఆభరణాలను ధరించి ఉంది. అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, దేవి, మీరు ఎవరు? ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎక్కడ నుండి వస్తున్నారు? ఎటు వెళుతున్నారు అంటూ అడుగుతాడు. మహారాజు మాటలు విన్న ఆ దేవి, మహారాజా, నేను లక్ష్మీదేవిని. మీరు చాలా సత్యవంతులు, ధర్మాత్ములు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉన్నాను. కాని ఈరోజు మీ రాజమందిరంలోనికి దారిద్ర్యం వచ్చింది. ఎక్కడైతే దారిద్ర్యం ఉంటుందో నేను అక్కడ ఉండలేను. ఈరోజు ఒక పెద్ద పెట్టెలో దారిద్ర్యం వచ్చింది. అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు, దేవి, మీ ఇష్టం. నేను సత్యానికి కట్టుబడి ఉన్నాను. నేను ఇచ్చిన మాటను ప్రాణం పోయినా కూడా విడిచిపెట్టను. అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టను. అలా చేస్తే నా మాట పోతుంది. అందుకే నేను ఆ పెట్టెను కొనుక్కున్నాను. ఇక నన్ను మీరు క్షమించండి అని అంటాడు. ఇక లక్ష్మీదేవి రాజమందిరంలో నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో రాజమందిరంలో నుండి ఒక సుందరమైన పురుషుడు బయటకు రావడం రాజుగారికి కనిపించింది. అప్పుడు మహారాజు, మీరు ఎవరు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఎటు వెళుతున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు దానం. మీరు సత్యవంతులు, ధర్మాత్ములు, ఎల్లప్పుడూ కూడా ధర్మాన్నే నమ్ముకున్నారు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలోనే నివాసం ఉంటున్నాను. కాని ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు? ఇప్పుడు మీ వద్ద ధనం లేదు. అందుకే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే దేవా, మీ ఇష్టం, మీరు వెళ్ళవచ్చు. నేను మాత్రము ఇచ్చిన మాటను తప్పను అని అంటాడు. ఇక దానం కూడా మహారాజును విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ కొద్దిసేపటికే మరొక సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు. అప్పుడు మహారాజు, మీరు ఎవరు? ఎటు వెళుతున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందరమైన పురుషుడు, మహారాజా, నేను పుణ్యాన్ని ప్రసాదించే యజ్ఞాన్ని. మీరు దాన ధర్మాలు చేసేవారు. అందుకే నేను మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను. కాని ఇప్పుడు లక్ష్మీదేవి, దానము రెండూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆ రెండూ లేకపోతే నువ్వు యజ్ఞాలు చెయ్యలేవు, దానాలు చెయ్యలేవు. దానం చెయ్యకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు. అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను
అని అంటాడు. మహారాజు సరే మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఇక యజ్ఞం కూడా మహారాజును విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంకొద్దిసేపటికే మరొక సుందర పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు. అప్పుడు మహారాజు ఎవరు మీరు, బయటకు ఎందుకు వెళుతున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా, నేను యశస్సుని. మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ వద్ద ఇన్ని రోజులు నివాసం ఉంటున్నాను. కాని ఈరోజు మీ వద్ద నుండి లక్ష్మి, దానము, యజ్ఞము వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు యశస్సు లభించదు. అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. ఇక మహారాజు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించివేశాడు. అందమైన స్త్రీ రాజమందిరంలో నుండి బయటకు వచ్చింది. అప్పుడు మహారాజు ఓ దేవి, నువ్వు ఎవరు, ఏ కారణం చేత బయటకు వెళుతున్నావు అంటూ అడుగుతారు. అప్పుడు ఆ స్త్రీ మహారాజా, నేను కీర్తిని, లక్ష్మి, దానము, యజ్ఞము, యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు కీర్తి లభించదు. నేను ఇక్కడ ఉండలేను. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఇక మహారాజు ఆమెను కూడా పంపించేశాడు. ఇక చివరిగా ఒక సుందర పురుషుడు రాజమందిరంలో నుండి బయటకు వస్తూ కనిపించాడు. అతణ్ణి చూసిన మహారాజు మహాత్మా, మీరు ఎవరు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా అంటూ దీనంగా అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా, నేను సత్యాన్ని, మీరు సత్యవంతుడని, ధర్మాత్ముడైన మహారాజని నేను ఇన్ని రోజుల నుండి మీ వద్దే ఉంటున్నాను. కాని ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి, దానము, యజ్ఞము, యశస్సు, కీర్తి అన్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు ఓ సత్యమా, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? నేను ఎప్పుడూ కూడా నిన్ను విడవలేదే. సత్యాన్ని విడవనందుకే కదా అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను సత్యంగా ఉండడానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను. నా రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు అని చిన్న వ్యాపారుల దగ్గర మిగిలిన వస్తువులను కొనుక్కుంటూ ఉన్నాను. ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్లే. అందుకే ఇచ్చిన మాటను విడవకూడదు అని అతని వద్ద నుండి 1000 బంగారు నాణాలు ఇచ్చి మరీ నేను దారిద్రాన్ని కొనుక్కున్నాను. దాని కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే దానము, యజ్ఞము, కీర్తి, యశస్సు అందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు. సత్యంగా ఉన్నందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నా కూడా లాభం ఉండదు అని అంటాడు. అప్పుడు ఆ సత్యము మహారాజా, నువ్వు బాధపడకు. నా వల్ల అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా. ఇక నేను మాత్రము జీవితాంతము నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటాను. మీరు నిజంగానే సత్యవాది, ధర్మాత్ములు. ఇక నేను ఎక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ కొద్దిసేపటికే ఒక అందమైన స్త్రీ అక్కడికి వచ్చింది. అప్పుడు మహారాజు దేవి, నువ్వు ఇప్పుడే కదా వెళ్ళిపోయావు, నువ్వు కీర్తివి కదా అని అడిగేసరికి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు కీర్తి మహారాజా, నన్ను క్షమించు. నేను లక్ష్మీ, దానము, యజ్ఞము లేకుండా ఉండగలను, కాని సత్యం లేకుండా ఉండలేను. సత్యం ఎక్కడుంటే నేను అక్కడే నివాసం ఉంటాను అని అంటుంది. మహారాజు సంతోషించి ఆమెకు స్వాగతం పలికి ఆమెను రాజమందిరంలోనికి పంపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే యశస్సు కూడా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు మహారాజు ఓ మహాత్మా, నువ్వు యశస్సువు కదా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ పురుషుడు మహారాజా, ఎంత ధనవంతుడైనా, ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు. అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అంటూ అతను రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి యజ్ఞం కూడా అక్కడికి తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు మహాత్మా, నువ్వు యజ్ఞానివి, మళ్ళీ తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు యజ్ఞము మహారాజా, ఎంత ధర్మాత్ముడైనా, ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు. మీ వద్ద సత్యం ఉంది, ఇక నేను కూడా మీతోనే ఉంటాను అంటూ యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ కొద్దిసేపటికే దానం కూడా తిరిగి వచ్చాడు.
అప్పుడు మహారాజు, మహాత్మా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు దానము, మహారాజా, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను కాని మీ వద్ద ఇప్పుడు సత్యము ధర్మము ఉన్నాయి. సత్యము ధర్మము ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మానవుడు ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చెయ్యలేడు. దానము సత్యము ఎప్పుడూ కూడా కలిసే ఉంటాయి. అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటాడు. అప్పుడు మహారాజు చాలా సంతోషం అంటూ స్వాగతం పలికాడు. ఇక దానం కూడా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవే తిరిగి వచ్చేసింది. అప్పుడు మహారాజు, దేవి, తిరిగి వచ్చినందుకు చాలా సంతోషము, కాని తిరిగి రావడానికి గల కారణం ఏమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, ఇదంతా కూడా నీ సత్యాన్ని పరీక్షించడానికే జరిగింది. ఇప్పుడు నీ వద్ద దానము, యజ్ఞము, యశస్సు, కీర్తి అందరూ ఉన్నారు. కాని నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు. అందుకే సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి నేను మళ్ళీ నీ వద్దకు వచ్చాను అని అంటుంది. అప్పుడు మహారాజు అంటాడు, దేవి, నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషమే, కాని ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్రంతో నిండిన పెట్టి ఉంది. దరిద్రం ఉన్న చోట నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, నా కృప వల్ల దారిద్రంతో నిండిన ఆ పెట్టె కూడా బంగారంగా మారుతుంది అంటూ లక్ష్మీదేవి రాజమందిరంలోనికి ప్రవేశించింది. లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడంతో దారిద్రంతో నిండిన ఆ పెట్టె బంగారంతో నిండిపోయింది. ఆ కొద్దిసేపటికే స్వయంగా యమధర్మరాజు బ్రాహ్మణుని వేషంలో మహారాజు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు మహారాజా అని పిలిచేసరికి మహారాజు అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వెవరు? నువ్వైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా, ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, మహారాజా, నేను సాక్షాత్తు యమధర్మరాజుని. నేనే ఆ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి 1000 బంగారు నాణాలు తీసుకుని నీకు దారిద్రాన్ని ఇచ్చాను. కాని నీ సత్యంతో నన్ను ఓడించావు. నువ్వు నన్ను మెప్పించావు. నీకు ఏదైనా వరం ఇస్తాను. నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు మహారాజు, దేవా, మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది. ఇక నాకేమీ వద్దు. జీవితాంతము కూడా సత్యాన్ని ధర్మాన్ని తప్పకుండా ఉండేలాగా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అతనిని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కథను ముగించిన శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, ఈ కథను బాగా విన్నావు కదా. ఆ మహారాజు సత్యాన్ని ధర్మాన్ని విడవనందుకు దానము, యజ్ఞము, కీర్తి, యశస్సు, లక్ష్మి ఇలా అన్నింటిపైన విజయాన్ని సాధించాడు. అందుకే మానవులు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని ధర్మాన్ని విడవకూడదు. ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి, ధర్మంగా బ్రతకాలి. ఎవరైతే ధర్మంగా సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్దే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని చెప్తాడు. ఇక నారద మహాముని ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.